భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ముఖ్యాంశాలు. ఆర్టికల్ 14 రాజ్యము భారతదేశ రాజ్య క్షేత్రములో శాసన దృష్టిలో సమానత్వమును లేక శాసనముల వలన సమాన రక్షణను ఏ వ్యక్తికి నిరాకరించరాదు. ఆర్టికల్ 15(1) మత, జాతి, కుల, లింగభేదం, జన్మస్థాన కారణాలను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ ఏ పౌరునికి విరుద్ధముగా విచక్షణ చేయరాదు. ఆర్టికల్ 15(2)(a) మత, జాతి, కుల, లింగభేద, జన్మస్థాన కారణాలు బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ ఏ కారణాల వల్ల కానీ విచక్షణ, దుకాణాలలో, సార్వజనిక ఉపాహారశాలల్లో, హోటళ్లలో, సార్వజనిక వినోద స్థలములలో ప్రవేశం నిరాకరించబడరాదు. ఆర్టికల్ 15(2)(b) మత, జాతి, కుల, లింగభేద, జన్మస్థాన కారణాలను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ పూర్తిగా కానీ కొంతవరకు కానీ రాజ్య నిధులతో నిర్వహించబడుతున్న సార్వజనిక ఉపయోగార్థము అంకితము చేయబడ్డ బావులను, చెరువులను, స్నానఘట్టాలను, రోడ్లను, విహార స్థలాలను ఉపయోగించుకునే విషయంలో ఎట్టి అశక్తతకు, బాధ్యతకు, నిర్బంధమునకు లేక షరతుకు లోనగునట్లు చేయరాదు. ఆర్టికల్ 16(1) రాజ్యమునకు అధీనమైన పదవిలో, ఉద్యోగములో, నియామకములో పౌరులందరకు సమాన హక్కులుండాలి. ఆర్టికల్ 16(2) కేవలము మత, జాతి, కుల, లింగభేద, అనువంశిత, జన్మస్థాన, నివాసస్థాన కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ ఏ పౌరుడును రాజ్యమునకు అధీనమైన ఏ ఉద్యోగమునకైనను పదవికైనను అపాత్రుడు కారాదు, లేక ఆ ఉద్యోగ విషయమునను పదవి విషయమునను ఏ పౌరునికైనను విరుద్ధముగా విచక్షణ చేయబడరాదు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిర్మూలించబడినది మరియు ఏ రూపమునైనను దాని ఆచరణ నిషేధం. అస్పృశ్యత నుండి ఉత్పన్నమగు ఏ అశక్తత అమలు జరుపుట శాసనరీత్యా శిక్షింపదగు అపరాధము. ఆర్టికల్ 18(1) రాజ్యము సైనిక లేక విద్యా సంబంధమైన ఘనతను సూచించున్నది కానట్టి మరే బిరుదునైనను ప్రదత్తము చేయరాదు. 18(2) భారతదేశ పౌరుడెవరును ఏ విదేశీ రాజ్యము నుండి ఎట్టి బిరుదును స్వీకరించరాదు. 18(3) భారతదేశ పౌరుడు రాజ్యానికి అధీనమైన ఏదేని లాభాయుత లేక విశ్వాసయుత పదవిలో ఉన్నంత కాలము రాష్ట్రపతి సమ్మతి లేకుండా ఏ విదేశీ రాజ్యము నుండి ఎట్టి బిరుదును స్వీకరించరాదు. ఆర్టికల్ 19(1) పౌరులందరి హక్కులు. ఏ వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము. బి శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కు. సి సంఘములు ఏర్పాటు చేయుటకు హక్కు. డి భారత రాజ్యక్షేత్రమంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కు. ఈ దేశంలోని ఏ భాగంలోనైనా నివసించటానికి స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు. జి ఏదేని వృత్తిని అవలంబించే హక్కు. ఆర్టికల్ 20(1) అపరాధమని ఆరోపించబడిన కార్యమును చేసిన సమయమున అమలులో ఉన్న శాసనము యొక్క అతిక్రమణకు తప్ప ఏ అపరాధమునకు నేరస్థాపితుడు కారాదు. అమల్లోని శాసనము క్రింద విధించబడి ఉండేది దానికంటే మించిన శాస్తికి లోను చేయరాదు. ఆర్టికల్ 22 ఒకే అపరాధమునకు ఒకసారికి మించి అభియోగమునకు
శిక్షకు గురి చేయబడరాదు. ఆర్టికల్ 23. ఏదైనా అపరాధము చేసినట్లు అభియుక్తుడైన ఏ వ్యక్తియు తనకు వ్యతిరేకముగా సాక్ష్యమునొసగుటకు బలవంతము చేయబడరాదు. ఆర్టికల్ 21. శాసనము ద్వారా స్థాపితమైన ప్రక్రియ ప్రకారము తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణము లేక వ్యక్తిగత స్వాతంత్రము హరించబడరాదు.